హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మలై కాజాను ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. సింపుల్గా మనకు గులాబ్ జామ్ పౌడర్ ఉంటే సరిపోతుంది. గులాబ్ జామున్ లాగే గులాబ్ జామున్ పౌడర్ కూడా కలిపేసుకొని షేప్ అనేది ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడ ఒక ప్యాకెట్కి అయితే దగ్గర దగ్గర ఒక 15 అట్లా వచ్చి ఉంటాయండి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాక ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కే టైంలోనే పక్కన మనం జీరా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. జీరా అనేది చిక్కగా కాకుండా కొంచెము తీగ పాకంలాగే తయారు చేసుకోవాలండి. ఇది మనకు పాకంలోనే ఉంటుందండి. మనకు ఏదైనా కూడా టేస్ట్ మరీ వాటర్గా పల్చగా చేసుకుంటే అస్సలు బాగుండదు. చూసైతే మనం చేసుకోవాలా. ఇందులో ఒక ఇలాచి కూడా వేసుకోవాలండి. ఇక్కడ మనకు ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. సో వెంటనే ఇందులోకి మనము ఈ మలై కాజాలను అయితే వేసేస్తున్నాం అనమాట. సేమ్ గులాబ్ జామున్లు ఎలాగైతే చేసుకుంటామో అదే ప్రొసీజర్ అండి. కాకపోతే ఇక్కడ షేప్ అనేది మాత్రమే మారుతుంది. సో చూసారు కదా, ఇవి అట్లా వేసిన ఒక 5 నిమిషాలకి ఇలా ఎర్రగా అయితే ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసుకొని నేనైతే డైరెక్ట్గా ఇక్కడ జీరాలోకే వేసేస్తున్నాను. కొంతమంది చల్లారిన తర్వాత వేస్తుంటారు. అలా కాకుండా ఇలా వేసినా కూడా బాగుంటుందండి. ఇంకా చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది వేడి మీద వేయడం వల్ల. సో ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇలా జీరాలో వేసుకొని తింటుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో గులాబ్ జామ్ పౌడరు ఇలా ఇవన్నీ ఉంటే మనకి ఇలా స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మొత్తానికి ఫైనల్గా నాకైతే ఇక్కడ మలై కాజా అయితే రెడీ అయిపోయింది. అసలు టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కావాలి, ఎలా కలుపుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా కావాలి అంటే మీరు కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా ఈసారి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.